హాయ్ అండి. ఈ వీడియోలో టమాటా పచ్చడి ఇంట్లో నిలవ పచ్చడి సంవత్సరం ఉండి పచ్చడి తయారు చేసుకోవడం ఎలాగన్నది చూపిస్తున్నానండి ఈ వీడియోలోను. ముందుగా మార్కెట్ నుంచి 8 కేజీలు టమాటాలు తెచ్చుకున్నానండి. బాగా ముగ్గిపోయినాయి కాదు, అలాగని పరువు ఉన్నాయి కూడా కాదండి. ఇగో ఈ కలర్లో ఉన్న కాయలు పచ్చడి పెట్టుకుంటే మనకు సంవత్సరం నిల్వ ఉంటుందండి. ఈ కాయలు తెచ్చుకున్నాయి బకెట్లో, కాయలు ఎక్కువ కాబట్టి బకెట్లో వాటర్ వేసి 2-3 సార్లు కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలండి. పైన పొలంలో తెచ్చుకున్నాయి కదా, డస్ట్ అది ఉంటుంది, ఉప్పు వేసి కడుక్కోవడంలో బాగుంటుంది. ఇవన్నీ కడిగి నీట్గా కడిగి ఉంచుకున్నాయి. ఓ క్లాత్ వేసి ఇంట్లోనే ప్యాన్ గాలి కింద తడి అంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలండి. నేను ఈ 8 కేజీలు తీసుకున్నానండి టమాటాలు. ఈ 8 కేజీలకి కావాల్సిన పదార్థాలు, పచ్చడి ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి, మనకు సంవత్సరం కూడా ఉంటుందండి. ఇది పాడవదు. ఇది రైస్లో తినొచ్చండి, ఇడ్లీకి కానీ దోశలో కానీ తినొచ్చండి, ఎలాగన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కడిగి ఉంచుకున్న టమాటాలు ఆరబెట్టినవి ఆరిపోయండి. ఇప్పుడు ఎలా ముక్కలు కట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. టమాటా ఎప్పుడు ఆ కలర్లో ఉండాలండి. చిన్న ముక్కలు కింద కాడ ముచ్చుకు తీసిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ కాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి, నేను చూపించిన విధంగాను. ఈ కట్ చేసుకున్నవన్నీ ఓ డబ్బాలో వేసుకోవాలండి. డబ్బా అయినా సరే, జాడీ అయినా సరే, మనకి ఏది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలాగ వచ్చినాయండి. కళ్ళుప్పు వేస్తున్నానండి, 1/2 కేజీ ఉప్పు. అది పొరలుగా కొంచెం కొంచెం వేసి కొన్ని ముక్కలు వేసి మళ్ళీ కొంచెం వేస్తున్నానండి. నేను చూపించిన విధంగా మీరు ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోండి. మొత్తం అన్నీ ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక రోజంతా ఉంచుకోవాలా. మర్నాడు మూత తీసి కలుపుకొని డాబా పైన ఒక క్లాత్ వేసి వాటర్ అంతా పిండేసి ఎండబెట్టుకోవాలండి. ఇవి బాగా ఎండేదాకాను. ఈ బాగా ఎండితే మనకు పచ్చడి ఎంత ఎండితే అంత టేస్ట్ బాగుంటుందండి, నిలవ కూడా ఉంటుందండి మనకు సంవత్సరం దాకాను. ఇప్పుడు ఈ శుభ్రంగా ఎండిపోయండి. ఇలా ఎండబెట్టుకున్న మళ్ళీ ఆ ఓట అంతా పళ్ళులోను వేసి ముక్కలో ఓట వేసి చింతపండు ఓ 1/4 కేజీకి ఎక్కువ 300 గ్రాముల చింతపండు పడుతుందండి. చింతపండు కూడా నేను ఈ ఓటలోనే నానబెట్టుకున్నానండి, మనకు రుబ్బుకుండేదాడు ఈజీగా ఉండడం కోసం, కాళ్ళలో పిక్కలో లేకుండాను. ఇప్పుడు రోట్లో రుబ్బుకుంటున్నానండి. కడిగి నీట్గా ఉంచుకున్న రోలు తడి లేకుండా ఉంచుకున్న రోట్లో రుబ్బుతున్నానండి. రుబ్బడం కూడా చూపిస్తున్నాను మీకు ఎలా రుబ్బుకోవాలన్నదని. ఇది రోట్లోనే రుబ్బుకోవాలండి. ఇలాగ నీళ్ళు వేయకుండా రుబ్బుకుంటేనే మనకి నిల్వ సంవత్సరం ఉంటుందండి. ఎంతసేపు అవసరం లేదండి, చిన్న ముక్కలా కట్ చేసుకున్నాం కట్టుకు తొందరగానే నలిగిపోద్ది, మనకి ముద్ద అలా తయారైపోద్దండి. స్టవ్ వెలిగించి పోపు కావాల్సిన పదార్థాలండి. నేను పల్లీల నూనె తీసుకున్నానండి, ఏడుశనగపప్పుల నూనె. ఇది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేస్తున్నానండి. నూనె కొంచెం వేడి చేసుకోవాలండి పచ్చడి కలుపుకోవడానికి. కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి. ఉన్న నూనె ఓ ప్యాకెట్ మళ్ళీ మామూలు నూనె, చల్లటి నూనె వేస్తానండి. ఇప్పుడు ఈ నూనె మరిగిన నూనె గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొంచెం నూనె మళ్ళీ ఆ కడాయిలోనే ఉంచి పోపు వేస్తానండి. పోపు కూడా కావాల్సిన పదార్థాలు 1 స్పూను మెంతులండి, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి, 2 స్పూన్లు మినపప్పు అండి, సాయి మినపప్పు, పొట్టు మినపప్పు అన్నా వేసుకోవచ్చండి. నేనైతే సాయి మినపప్పు వేస్తున్నాను. గుళ్ళు, 1 స్పూను పచ్చెనగపప్పు, 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. ఈ పోపే మనకి ఈ పచ్చడికి టేస్ట్నిచ్చేది. 2 స్పూన్లు వేసానండి జీలకర్ర. ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇంగువ కూడా వేస్తున్నానండి నేను. ఇంగువ కూడా వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి, గమ్మున జీర్ణం అవుతుంది. ఈ పచ్చడి మన ఇంట్లో మనం తయారు చేసుకోవడం వల్ల మనకి ఎంతో మంచిదిగా ఉంటుంది. మనకి తినే కోళ్ళు కూడా తినాలని మళ్ళీ మళ్ళీ అడుగుతారండి పిల్లలు. ఎల్లుల్లిపాయలు 3 ఎల్లుల్లిపాయలు చితగొట్టి వేస్తున్నానండి. ఓ 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి ఒలుచుకున్నాం గుండ్లండి. ఈ గుళ్ళు పళ్ళంగానే వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయండి. నేను 8 కేజీ టమాటా ముక్కలకి చూపిస్తున్నానండి ఈ పదార్థాలన్నీ. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి ముక్కలు తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు. ఈ పోపు అంతా బాగా వేగాలండి.
ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పచ్చడికి చల్లారి పెట్టుకోవాలండి. ఇది బాగాను వేడి మీద వేసుకోకూడదు. బాగా చల్లారిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలా. మీకు పచ్చడి కలపడం కూడా ఎలా కలుపుకోవాలన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. మీ అందరూ కూడా మీరు మీ ఇంట్లోనూ మీ చేతులతో మీరు తయారు చేసుకొని మీ వాళ్ళందరికీ పెడతారని మరీ చెప్తున్నానండి. ఇప్పుడు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేసానండి. చల్లారించి పచ్చడి ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తానండి. ఇప్పుడు కారం మిరపకాయలు ఆడించుకున్నానండి. ఎండుమిర్చి తెచ్చి మిల్లి ఆడించిన కారం అండి. ఇది ఇంట్లో సొంతంగా ఆడించుకున్నదే, ఎండుమిర్చితోటి మార్కెట్లో కొనుక్కున్నది కదండి, మిరపకాయలతో రెడీ చేయించుకున్నదేనండి. ఇప్పుడు ఇది తవ్వ అంటారండి. తవ్వ కొలతలు ఉంటాయి ఈ పచ్చళ్ళకి. ఓ తవుడు తీసుకున్నానండి. కారం తవుడు అంటే 1/2 కేజీ కారం అండి. ఇది రుబ్బుంచుకున్న దాంట్లోనూ కారం కొంచెం నూనె వేసి కలుపుతున్నానండి. కారం ఒకసారి వేయకుండా కొంత అయితే మొత్తం రుబ్బు ఉంచుకున్న టమాటా ముక్క అంతకే కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు వేడి నూనె కాసి ఉంచిన నూనె కూడా వేసానండి. ఇది బాగా కలిసిలాగా కలుపుకోవాలా. మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇంట్లోనే మిరపకాయలు సొంతంగా ఆడించుకున్నాం కాబట్టి కారం కూడా చూడండి ఎంత రెడ్గా కనపడుతుందో. అదే మార్కెట్ నుంచి తెచ్చుకున్న కారం అయితే అన్నీ అవి ఏమి ఉంటాయో కూడా తెలియదండి. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఏమైనా సరే. ఆ వీడియో మీరు కూడా చేస్తారని మీకు చూపిస్తున్నానండి 1-2 సార్లు. మీరు కూడా మీ చేతులతో మీరే తయారు చేసుకుంటారని. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు డబ్బా తీసుకున్నాను. డబ్బాలో మళ్ళీ అడుగును కొంచెం నూనె వేసానండి. నూనె వేసాక ఇది బాగా కలుపుకున్నది ఆ డబ్బాలో పెట్టుకోవాలండి. డబ్బాలో పెట్టి ఫైనల్గాను మళ్ళీ లాస్ట్ని కొంచెం నూనె వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం రైస్లో తినొచ్చండి. లేదంటే మనకు ఎవడన్నా బయటకు వెళ్ళి పని చేసుకునేవాడు గట్టా రోజు చట్నీలు చేసుకోవడానికి టైం చాలకపోతే ఈ పచ్చడి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఉపయోగపడుతుందండి. కొంచెం పచ్చడి తీసి కలుపుకొని ఇడ్లీలోను దోశలోను వేసుకొని తినొచ్చండి. అలాగా తినొచ్చు, రైస్లోను కూడా తినొచ్చండి. మన ఇష్టం, ఎలాగన్నా తినొచ్చు. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి షేర్ చేయండి.